ఓం శ్రీ సాయిరామ్. 1968 సంవత్సరం ఏప్రిల్ నెల సనాతన సారథిలో శ్రీ సత్యసాయి వాక్యామృతం సేకరణ ఎస్ కృష్ణమూర్తి గారు. సాయిరామ్. పరుల యందు పరమాత్మ భావం ఉంచి సర్వకర్మలు భగవదర్పితము కావలెను. గీత వంటి గ్రంథములలో అసక్తుడవై కర్మ చేయుము, సంగరహితుడవై కర్మ చేయుము, సిద్ధి అసిద్ధుల యందు సమభావం ఉంచుము అని ఈ రీతిగానే చెప్పుతుండే ఇతర వాక్యములు కూడా ఉంటుంటాయి. అట్లా చేయటము ఎలాగునో మనము ఆలోచించి నిశ్చయము చేసుకొని ఆ తరువాత మన నిశ్చయమును ఆచరణలో పెట్టవలెను. కాకుంటే అలాంటి గ్రంథములను చదవటం వట్టి దండుగా ఆ గ్రంథాల్లో ఉన్న వాక్యములన్నీ ఒక మారే పట్టుకొనవలనే ఉద్దేశము కాదు. మనకు బాగా నచ్చినది ఒకటి క్రియాత్మకం చేసిన కొల్లలు. గీతలో 3:30 శ్లోకములలో మై సర్వాణి కర్మాణి సన్యస్య నిరాశీర్నర్మమో భూత్వా యుద్ధస్వ అని భగవానుడు శ్రీకృష్ణుడు చెప్పినాడు. నా యందు అన్ని కర్మలు విడిచి ఆశా మమకారము లేకుండా యుద్ధము చేయము అని దీని అర్థము. శ్లోకమునకు అర్థమైతే సులభముగానే ఉన్నది, కానీ తాత్పర్యము గ్రహించడము కష్టముగా ఉంటున్నది. అన్ని పనులు భగవంతుని యందు విడవడం అంటే ఏమిటి? నా చేతనైనది నేను చేసినాను, దానిని విజయవంతము చేసే భారం నీదే స్వామి అని విడిచిపెట్టటమా? ఏ పని అయినా నువ్వు చేసిన తర్వాత దాని ఫలితము మన చేతిలోనే కానప్పుడు విడిచిపెట్టగా మనం చేసే పని మాత్రం ఏమిటి? భగవంతునిలో విడిచిపెట్టు అని శ్లోకమున్నది. ప్రభు, నేనైతే పరీక్ష రాసినాను, పాస్ చేయించే భారం నీది అని వేడుకోమని ఆ తాత్పర్యం. అదే అయితే ఆశ లేకుండా మమకారము, ఈ పని నాది అన్న లంపటము లేకుండా చేయమని ఉన్నదే. దీని సమన్వయం ఎట్లా? విడిచినంతలోనే ఆశపోదే. సత్యసాయి భగవాన్ల వాక్యం చదవండి. పొరల యందు పరమాత్మ భావం ఉంటున్నారు. పొరల యందు పరమాత్మ భావము ఉంచమంటున్నారు. పరమాత్మ కోసము నేనేమి పని చేయగలను? పరుల కోసమైతే ఏమి చేయగలను? పరులే పరమాత్మ స్వరూపులు అని ఎంచి వారికి ఉపయోగము కలిగే పనులు చేయమని స్వామివారి సూచన. సర్వకర్మలు అంటున్నారు. సర్వకర్మలు పరుల మేలు కోసమే చేయగల మహానుభావులు లోకములో బహుమంది ఉంటే ఉండవచ్చును. మన మట్టుకు మనము పరుల యందు పరమాత్మ భావం ఉంచి చేయగలంత సహాయకర్మలు చేసి అదంతా భగవదర్పితమనాలని అని చెప్పి సాయి భగవాన్ సూచన. భగవదర్పితం అంటే ఏమిటి అన్న సందేహమునకు అంతటా ఉన్నది, పరులలో ఉన్నది భగవంతుడే. కనుక నీ కర్మలను నీ చేతనైనంత వరకు పరులకు ఉపయోగము అంకితము చేసి ఈ పని కృష్ణార్పణము అని అనవలని చెప్తున్నాడు స్వామీజీ. నిరాశి నిర్మము అన్నది చక్కగా ఆసక్తి కుదురుతుంది. సంగరాహిత్యము సిద్ధి అసిద్ధులలో సమబుద్ధి ఏర్పడతాయా? ఎంత హాయిగా ఉన్న వివరణ. అయితే ఆ హాయి అనుభవిస్తూ ఊరగ కూర్చొని లాభం లేదు. పొరల యందు పరమాత్మ భావం ఉంచి వారి కొరకు చేయగలిగిన కర్మనంతా చేసి అదంతా భగవదర్పితం అనవలెను. ఇట్లు ఎస్ కృష్ణమూర్తి. సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు, సమస్తలోకాః సుఖినో భవంతు, సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై భోले భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. జై సాయిరామ్. జై జై సాయిరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్.